హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 3 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో 3 షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చాయన్నమాట. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాయన్నమాట. సో ఆ స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర మనం తీసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ 3 స్టాక్స్ ఏంటివి అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 3 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో ఆ 3 స్టాక్స్ కూడా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అప్రాక్సిమేట్లీ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఏదైనా స్టాక్ కనుక కొంత కింద పడి మళ్ళీ కూడా బయ్యర్స్ వల్ల కొంత రేజ్ అయ్యి మళ్ళీ కూడా కొంత కింద పడి బాగా హెవీ ఫాల్ అయ్యి మళ్ళీ కూడా సేమ్ లెవెల్కి అరౌండ్గా వచ్చి మళ్ళీ కూడా ఈ విధంగా ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని మనం లెఫ్ట్ షోల్డర్ అంటాం, దీన్నేమో రైట్ షోల్డర్ అంటాం, అలాగే దీన్ని ఏమో హెడ్ అంటాం ఫ్రెండ్స్. అందువల్ల దీన్ని ఇన్వర్టెడ్ అంటే మనకి రివర్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. సో ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి ఇటువంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అంటే, సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో సో ఆ బ్రేక్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏదైతే టైం ఫ్రేమ్లో చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ టర్మ్కి తీసుకుంటున్నాం కాబట్టి 1 డే టైం ఫ్రేమ్లో సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి సో దీని మీద ఒక కంప్లీట్ పాజిటివ్ క్యాండిల్, సో గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిన తర్వాత ఏదైతే టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ టైం ఫ్రేమ్లో కంప్లీట్ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం స్టాప్ లాస్ దీని కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ షార్ట్ టర్మ్కి అయితే 3% కానీ 5% కానీ, సో ఇంకా మ్యాక్స్ ఒకవేళ పెడదాం అనుకుంటే 8%. సో ఇంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకుండా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. వన్స్ బ్రేక్ అయ్యి కొంత సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం టార్గెట్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఎంత వరకు ఉంటుందో అంత టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్ యొక్క వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపీస్ స్టాక్ అనుకోండి, ఇది 350 లెవెల్ అనుకోండి. సో 50 పాయింట్స్ అయితే వన్స్ బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ అయిన తర్వాత మినిమం 50 పాయింట్స్ టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. సో మనకి ఇది లెఫ్ట్ షోల్డర్ అవుతుంది, అలాగే హెడ్ ఫామ్ అవుతుంది, అలాగే రైట్ షోల్డర్ ఫామ్ అవుతుంది. వన్స్ ఇది బ్రేక్ అయ్యి అక్కడ కంప్లీట్ సస్టైన్ అవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి కింద పడిపోతుంటాయి అనమాట. సో అందువల్ల కంప్లీట్గా ఒక 1 డే క్యాండిల్ ఫామ్ అవునండి. ఫామ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు షార్ట్ టర్మ్కి విత్ 3% అలాగే 5% ఆర్ 8% స్టాప్ లాస్ మన రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం. ఒకవేళ మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదంటే 3% స్టాప్ లాస్, లేదా మీడియం రిస్క్ తీసుకుందామంటే మినిమం 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మనం ఆ హెడ్ ఏదైతే ఉందో అది ఎంత డిస్టెన్స్ ఉందో అంతవరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక 3 షార్ట్ టర్మ్ స్టాక్స్ అని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. 1 డే టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందనమాట. చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కింద పడింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ కూడా హెడ్ ఫామ్ అయింది, అలాగే అరౌండ్గా టెయిల్ ఏదైతే రైట్ హ్యాండ్ షోల్డర్ కూడా ఫామ్ అయిందనమాట. అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్ బ్రేక్ అవనండి. చాలామంది ఇక్కడ డ్రా చేస్తారు, ఏవైతే హై లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్ అవనాయండి ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి ఒక 88 రూపీస్ దగ్గర ఉంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ ఆ 89 లెవెల్ దాటుతుందో, సో దాటి మీరు ఏదైతే టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ డ్రా చేశారో దాని మీద ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక 1 డే టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ నుంచి మనం బై అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే కనుక బై చేయొచ్చు. సో ఇక్కడ మనం 90 అబోవ్ బై చేస్తే బెటర్ ఈ స్టాక్లో. సో 90 అబోవ్ బై చేసి మినిమం టార్గెట్ ఇదంతా కూడా పెట్టుకోవచ్చు. విదిన్ 1.5 మంత్ లేదా 2 మంత్స్లో మనం ఈ టార్గెట్ అచీవ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. అరౌండ్గా 75 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్ 88 కాబట్టి అరౌండ్ 13% టార్గెట్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 13 పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 90 అబోవ్ బై చేయొచ్చు. బై చేసి సో అప్ టు 100 అలాగే 110, 105, 110 దాకా కూడా మనం టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. మినిమం స్టాప్ లాస్ అనేది 5% కానీ 3% కానీ మనం పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 90 దగ్గర బై చేస్తున్నాం కాబట్టి మినిమం 85 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని 100, 110, 105, 110 అప్రాక్సిమేట్లీ 10 to 15% లేదా 20% మనం ఈ స్టాక్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి MTAR ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం రీసెంట్ టైమ్స్లో ఇదివరకు డిస్కస్ చేసాం. అరౌండ్గా ఈ స్టాక్ అరౌండ్ 1200 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుందని చెప్పాం. సో అది చాలా బాగా పైకి వెళ్ళి మళ్ళీ రీట్రేసే పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ ఆ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇది చూడండి, ఒక లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్, అలాగే ఇక్కడ ఒక హెడ్ ఫామ్ అయింది,
అప్రాక్సిమేట్లీ ఒక రైట్ హ్యాండ్ షోల్డర్ ఫామ్ అయ్యి మొన్నే బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట, షార్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే హై లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అయింది, సో ఇలా బ్రేక్ అయినప్పుడు కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే స్టాకు సో బ్రేక్ అయ్యి రీటెస్టే పైకి వెళ్తుంటే అలా వెళ్తే కనుక ఇంకా బెటర్ అనమాట. సో నెక్స్ట్ డే నుంచి కొంత పైకి వెళ్తుంటే మనం తీసుకోవచ్చు, లేదు అనుకుంటే స్టాక్ కింద పడి ఆ 1560 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కనుక మళ్ళీ రైజ్ అవుతున్నప్పుడు బై చేస్తే కనుక మనకి బెటర్ ఫ్రెండ్స్. సో ఒక 1 డే అబ్జర్వ్ చేయండి, స్టాక్ కంటిన్యూ రైజ్ అవుతుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు కింద పడుతుంటే వెయిట్ చేయండి, 1560 లెవెల్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. లేదా 1600 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 1 డే మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో మినిమం టార్గెట్ అనేది ఇది పెట్టుకోవచ్చు అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 1200 రూపీస్ దగ్గర నుంచి 1550 లెవెల్ అంటే 350 పాయింట్స్ అనేది ఇక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 1600 నుంచి అప్రాక్సిమేట్లీ 1700, 1800, 1900 దాకా కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో వితిన్ 1 to 2 months హోల్డింగ్ కోసం అనమాట. సో ఇది మన టార్గెట్. అలాగే మినిమం 5% టార్గెట్ అనేది పెట్టుకోండి. సో అరౌండ్గా 1500 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి 1600 అబోవ్ బై చేసి 1700, 1800 అప్ టు 1900 దాకా కూడా మనం తీసుకోవచ్చు. 1 డే అబ్జర్వ్ చేయండి, మండే ఏదైతే ఉందో మండే అబ్జర్వ్ చేయండి, కొంత రేజ్ అవుతుంటే తీసుకోవచ్చు, కింద పడుతుంటే ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే ఫెయిల్ అవుతుంటాయి కొన్నిసార్లు. సో రీటెస్ట్ అయ్యి వెళ్తుంటాయి, అలా వెళ్ళినా సరే మనం తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ డే పైకి వెళ్తున్నా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, MTAR. సో దీంట్లో కూడా మనకి ఏదైతే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అనేది ఫామ్ అయిందనమాట. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా బ్యాంకింగ్ స్టాక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. ఇండస్ఇండ్ బ్యాంక్లో మనకి 1 hour టైం ఫ్రేమ్లో అప్రాక్సిమేట్లీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇదొక షోల్డర్ అన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్, ఇదేమో హెడ్, అలాగే ఇదేమో రైట్ హ్యాండ్ షోల్డర్. సో ఇక్కడ అది బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది, ఇదివరకు కూడా ఆ లెవెల్స్ నుంచే కంటిన్యూస్గా పడిపోయింది. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, అక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. సో ఇప్పుడు స్టాక్ వచ్చేసరికి 1172 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత ఆ 1190 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే 1 డే ఏదైతే 1 hour టైం ఫ్రేమ్లో ఒక కంప్లీట్ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఎందుకంటే బ్రేక్అవుట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటే అలా ఫెయిల్ అవ్వకుండా మనం ఫాల్స్ బ్రేక్అవుట్ని అవాయిడ్ చేయాలంటే సో ఆ 1190 రూపీస్ అబోవ్ 1 hour టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ పాజిటివ్ క్యాండిల్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే 1200 అబోవ్ ఇన్వెస్ట్ చేయండి, అది బెటర్ అనమాట. సో 1200 అబోవ్ ఇన్వెస్ట్ చేస్తాం, మినిమం ఒక 3% కానీ 5% కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం, లేదా 1170 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి 1165 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 1200 అబోవ్ బై చేయండి. సో మినిమం ఈ టార్గెట్ అంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 80 పాయింట్స్ 90 పాయింట్స్ టార్గెట్, అంటే 8 to 9% అనేది మనం ఈ స్టాక్ నుంచి తీసుకోవచ్చు. సో 1200 అబోవ్ బై చేయండి, అప్ టు 1290, 1300 లెవెల్ దాకా కూడా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఒకవేళ ఇది కనుక ట్రూ బ్రేక్అవుట్ కనుక ఇస్తే కనుక మనం ఈజీగా 1200 పైకి కనుక బ్రేక్అవుట్ ఇస్తే కనుక 1300, 1350 లెవెల్స్ ఈజీగా మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదనమాట థర్డ్ స్టాక్, ఇది కూడా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మినిమం 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 1200 అబోవ్ మనం తీసుకోవచ్చు. సో 1290 to 1300, 1350 లెవెల్స్ కూడా మనం టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే అంత డెప్త్ ఉంది హెడ్లో, సో ఆ హెడ్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ మన టార్గెట్ కింద ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇవి అనమాట 3 స్టాక్స్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అయిన స్టాక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.